ఒక జట్టుకు విజయాలు ఓటములు సాధారణమే, కానీ ఒక కెప్టెన్ తన జట్టు ప్రయోజనాల కోసం తాను తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న సంచలన నిర్ణయం క్రికెట్ లోకాన్ని షాక్కు గురి చేసింది. టెస్ట్లకు గుడ్ బై చెప్పి వన్డే కెప్టెన్సీ కూడా వదులుకుంటాడా? బీసీసీఐ తీసుకుపోయే పెద్ద నిర్ణయం ఏంటి? భారత క్రికెట్ భవిష్యత్తు మార్గం ఏమిటి? ఈ ఆసక్తికర వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్ట్కు రోహిత్ శర్మ దూరమయ్యాడు. విశ్రాంతి పేరిట తనంత తానే తుది జట్టు నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు రోహిత్ శర్మ నిర్ణయం గొప్పదని కొనియాడుతున్నారు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కెప్టెన్ బెంచ్కే పరిమితం కావడం అతని పరిణితికి నిదర్శనమని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్పై క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సిడ్నీ టెస్ట్ తర్వాత అతడు తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త తెర మీదకు వచ్చింది. టెస్ట్లకు వీడ్కోలు పలికిన తర్వాత రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ నుంచి కూడా వైదొలుగుతున్నాడనే వదంతులు వస్తున్నాయి. కాగా గతేడాది టీమిండియా ఒకే ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడింది. శ్రీలంక పర్యటనలో భాగంగా రోహిత్ శర్మ శ్రీలంక జట్టుతో 3 వన్డేలు ఆడి 0-2తో సిరీస్ను కోల్పోయింది. తద్వారా 2.5 దశాబ్దాల తర్వాత లంకకు వన్డే సిరీస్ను సమర్పించుకున్న తొలి భారత జట్టుగా నిలిచింది. అంతేకాదు 45 ఏళ్ల తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక వన్డే కూడా గెలవని జట్టుగాను అపఖ్యాతి మూట కట్టుకుంది రోహిత్ శర్మ. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మొదలు కానుంది. ఈ మెగా వన్డే టోర్నీలో టీమిండియా మ్యాచ్లు తటస్థ వేదికైన దుబాయ్లో జరగనున్నాయి. అయితే ఈ ఐసీసీ ఈవెంట్ కంటే ముందు భారత్ ఒకే ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడనుంది. స్వదేశంలో ఇంగ్లాండ్తో 3 మ్యాచ్లలో తలపడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి నాయకత్వం వన్డే కెప్టెన్సీ మార్పు అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే టెస్టుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ బలవంత రిటైర్మెంట్కు చేరువైన రోహిత్ ఇలాంటి మానసిక స్థితిలో ఇక జట్టును ముందుకు నడిపించేందుకు సిద్ధంగా లేడని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. శ్రీలంక పర్యటన తాలూకు చేదు అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వన్డే పగ్గాలను వేరొకరికి అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. వన్డే కెప్టెన్సీ రేసులో ప్రధానంగా హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే పాండ్యా వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు మైకెల్ సైడ్ పేర్కొంది. గిల్ ఇంకా పూర్తి స్థాయిలో పరిణతి చెందలేదు. అతను నాయకుడికి ఎదగడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ వన్డే గణాంకాలు అంత గొప్పగా లేవు. ఈ టీ20 కెప్టెన్ పేరు పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితిలో పంత్ కంటే కూడా హార్దిక్ పాండ్యానే సరైన కెప్టెన్ అనే భావన నాయకత్వంలో ఉంది అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది. కాగా టెస్టుల్లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ కెప్టెన్గా బ్యాటర్గా విఫలమవుతున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో సొంత గడ్డపై 3-0తో రోహిత్ శర్మ వైట్ వాష్ కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోను నిరాశపరుస్తుంది. పెర్త్లో బుమ్రా సారథ్యంలో గెలిచిన భారత జట్టు 2 టెస్ట్ నుంచి రోహిత్ శర్మ కెప్టెన్సీలో విఫలమైంది. ఆడ్లైడ్లో పింక్ బాల్ టెస్ట్లో ఓడి బ్రిస్బెన్లో వర్షం వల్ల డ్రాగా గట్టెక్కింది. మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్లో 184 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడింది. ఈ సిరీస్లో రోహిత్ 5 ఇన్నింగ్స్లు ఆడి మొత్తంగా కేవలం 31 పరుగులే చేశాడు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా ఆసీస్తో ఆఖరిదైన సిడ్నీ టెస్ట్ నుంచి విశ్రాంతి పేరిట తనంతట తానే స్వయంగా తప్పుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.